చెప్పండి. కాలేజ్కి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్ లో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు అంతా సంతోషంగానే ఉంటుంది కదా. నువ్వు ఒక్కదానికి సంతోషంగా ఉంటే సరిపోతుందా? నేను ఉండకూడదా? ఏయ్, ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలీదా? కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ముందు వెనక నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతూ నువ్వెప్పటికైనా కరుణించకపోతావా అని సిన్సియర్ గా ట్రై చేస్తూ ఉంటే సిల్లిగా నన్నెవరని అడుగుతావా? ఇంకనవసరం. లవ్ గివ్ ఏమీ లేదు. ఇంక డైరెక్ట్ రేపే. నువ్వు రావే, నువ్వు రావే, నువ్వు రా. వదలరా. ఎక్కడికి పోతావే? నీకు స్వర్గం చూపిస్తా. ఎవర్రా నువ్వు? ఫ్యాన్స్ రా, అమ్మాయి ఫ్యాన్స్. అరే, ఎవడు పడితే వాడు పిలవగానే ఊపుకుంటూ వచ్చేయడానికి వాళ్ళు కుక్క పిల్లలు కాదురా, ఆడపిల్లలు. అమ్మా, లవ్ అనేది రెండు మనసులు కనెక్ట్ అయితే పుట్టేదిరా, నీలాగా రెండు కళ్ళకు నచ్చితే పుట్టేది కాదురా. అమ్మా, ఆ అమ్మాయి ఒక్కసారి చూస్తే చాలురా బాబు, జన్మ ధన్యం అనుకుంటూ ఉంటే నువ్వేంట్రా సొంత అత్త కూతుర్లా మీద పడిపోతున్నావు? అబ్బా, అమ్మాయి నీ వైపు ఎందుకు చూడాలన్నా? ప్రేమిస్తున్నావమ్మా, మరి మేము కూడా ప్రేమిస్తున్నాం. డెవలప్మెంట్ అంటారా దాన్నే. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? మనకు నచ్చిందల్లా మన సొంతం అనుకోకూడదు. మన మీద వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. అబ్బా, ఇద్దరికి మ్యాచ్ అయితే ఓకే, ఫుల్ ఎంజాయ్ చేసుకో. లేదనుకో అన్నీ మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అర్థమైందా? అన్నా, నువ్వు కొట్టుకంటే ఏం మాట్లాడలేవన్నా? ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను లవ్ చేస్తుందంటే ఆనందంతో నేను కొడతా, చెయ్యట్లేదంటే ఆ కోపంతో మరింత దారుణంగా కొడతా. అరే, ఏదైనా నిన్ను కొట్టడం మాత్రం కామన్ పాయింట్. ఇంకొకసారి ఎవరితోనైనా ఇలా మిస్బిహేవ్ చేసావంటే కొట్టడాలుండవు, డైరెక్ట్ గా పైకే.